జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కర్ణుడు చావుకున్నట్టు కోటి కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇటువంటి పరాజయం తర్వాత ఖచ్చితంగా రెట్రోస్పెక్షన్ చేసుకోవాలి. అంటే మనం ఈవీఎం మిషన్స్ని తప్పుపడడం లేకపోతే ఎక్కడో తప్పు జరిగిందని మనం అభిప్రాయపడడం, అధికారులను మేనేజ్ చేస్తారని అభిప్రాయపడడం, వీటన్నిటికి ఆధారాలు ఉండవు. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా అనేదానికి ఎప్పటి నుంచో కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడే చాలామంది చెప్పే కొన్ని పాయింట్స్ నేను మీకు ఈరోజు చెప్తాను. వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చుండేది కాదనేది నా ఒపీనియన్. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు రెట్రోస్పెక్షన్ చేసుకొని ఖచ్చితంగా ముందుకి సాగాలి. జగన్మోహన్ రెడ్డి గారు హీజ్ అ ఫైటర్, హీఈస్ డ్యామ్ గుడ్ ఫైటర్, అందులో నో డౌట్. ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, ఎన్నో సక్సెసెస్ చూశారు. ఆయన ఖచ్చితంగా పడి లేచిన కెరటంలో తిరిగి వస్తారు, అందులో నో డౌట్. కాకపోతే మనం ఇప్పుడు హానెస్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ని అయితే రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. చాలామందికి బాధ కలుగుద్ది, వాస్తవం. ఎందుకంటే అభిమానించి చాలా గుండెల్లో పెట్టుకుని ఓట్లు వేసిన ఇప్పుడు 40% ఆఫ్ ద పాపులేషన్ ఓట్ చేసిన వాళ్ళలో 40% మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ చేశారంటే వాళ్ళందరికీ ఆయన అంటే ఎంత అభిమానం ఉండబట్టి ఓట్ చేస్తుంటారు. కాకపోతే కూటమికి అంతకు మించి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోలేనాయి. ఎంత యాంటీ ఇన్కంబెన్సీ అక్యుములేట్ అవడానికి కారణాలు ఏంటనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ కంపారిజన్ అతిదానం. కర్ణుడు అడిగిన వాళ్ళకి లేదనకుండా అన్నీ ఇచ్చాడు, దానివల్ల చాలా ఇబ్బందులు పోలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఎప్పుడైతే ఈ వేరే క్లాసెస్ని తను తీసుకొని ఓసీలు ఏదో పాపం చేసినట్టు ఓసీలని మొత్తం పక్కన పెట్టేసి, అసలు అఫ్కోర్స్ పేదవాళ్ళని పైకి లేపాలనుకుంటే మంచి పద్ధతే, కానీ దానికి ఎక్కువగా సంక్షేమం ఇచ్చేసి ఎక్కువ పథకాలు ఇచ్చేసి అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేసి అతిదానం చేశారనేది ఒక పాయింట్. దాంతో ఓసీల్లో కొంచెం ఇన్కంబెన్సీ అయితే ఖచ్చితంగా ఏర్పడింది, వ్యతిరేకత అయితే రావడం అయితే అక్కడే స్టార్ట్ అయింది. సెకండ్ది, కర్ణుడు ఫెయిల్యూర్కి కర్ణుడు అలాంటి పరిస్థితి రావడానికి కారణం కౌరవసేన. కర్ణుడు స్నేహం చేసింది కౌరవసేనతో. నిన్న జక్కంపూడి రాజా గారి వీడియో చూశాను. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా కొన్ని పాయింట్స్ చాలా బాగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం చుట్టూ ఉన్న క్వార్టర్లో కొంతమంది నాయకులను కూడా నేను అన్నగానే సలహాదారులు పనికి మాలిన సలహాలు ఇచ్చి ఎమ్మెల్యేలని ఎంపీలు వస్తే వాళ్ళని నుంచోబెట్టి గంటలు తరబడి కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి కూడా లేకుండా చేసి వాళ్ళే సూడో ముఖ్యమంత్రులుగా బిహేవ్ చేసిన విధానం వల్లే సగం పార్టీ క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ అయితే స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే పరిస్థితి లేకుండా ఈ క్వార్టర్ అయితే చాలా జాగ్రత్తలు పడింది. ప్రధాన సలహాదారులుగా ఉంటూ ఎటువంటి సలహాలు ఇచ్చారనేది మనమందరం కూడా చూసాం. దానివల్ల ఇంత ఘోరమైన ఓటమిని చూడడం జరిగిందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక పాయింట్. నెక్స్ట్, ఎలక్షన్స్కి కరెక్ట్గా కొన్ని రోజుల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ వచ్చింది. ప్రతిరోజు మీడియాలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ బూతులు తిట్టే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడే ఈ సో కాల్డ్ పెద్ద లీడర్స్ అంతా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయారు. వాళ్ళు దీన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీ ల్యాండ్స్ అన్ని లాగేసుకుంటారు. అసలు అంటే ఇప్పుడు చదువుకున్నవాడికి కొంచెం ఏదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి అనేది అనలైజ్ చేసుకునేంత వెసులుబాటు ఉన్న వాళ్ళు వెసులుబాటు చేసుకుని చూసుకుంటారు. ఆ వెసులుబాటు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎవరేం చెప్తే అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు. దానికి బలమైన పునాది ఇంకోటి ఎక్కడేశారంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద, పాస్బుక్ల మీద, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కాదు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ప్రింట్ చేయడం. ఇది చాలామంది ఇంతకుముందు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు కూడా కొంచెం ఇది వద్దేమో అన్నట్టుగా కూడా సలహాలు ఇచ్చారు. కానీ ఆ సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరకుండా చేసింది సోకాల్డ్ సలహాదారులు చుట్టూ ఉన్న కోటరీ. ఎంత పకడ్బందీగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళగలరంటే అందరూ ఏకమై మొత్తం ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ ల్యాండ్ రిస్క్లో పడుతుంది, మీరు 1-2 లక్షలు దాచిపెట్టుకున్న డబ్బు అంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలైపోతే ఆయన అమ్మేసుకుంటారు అన్నటువంటి ప్రచారం తీసుకెళ్లారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మాత్రం సో కాల్డ్ మౌత్ లీడర్స్, బూతులు తిట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి లీడర్స్ ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడంలో 100కి 1000% ఫెయిల్ అయ్యారు. నెంబర్ 4, లిక్కర్ పాలసీ. లిక్కర్ని బ్యాన్ చేస్తానన్నారు, అది ఇంపాసిబుల్, అది వేరే విషయం. చాలామంది ట్రై చేశారు. ప్రజలు తాగుతున్నంతసేపు వాళ్ళకి అది ఒక నిత్యావసర వస్తువులా మారిపోయిన పరిస్థితుల్లో దాన్ని బ్యాన్ చేయడానికి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తారు. అక్కడ వరకు వెల్ అండ్ గుడ్, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది అనుకున్నా కూడా కొత్త బ్రాండ్స్ ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా రూపాయి ఉన్నది 10 రూపాయలకి, డబల్ ప్రైసెస్లో, ట్రిపుల్ ప్రైసెస్లో. వాళ్ళు తాకనే ఉండలేరన్న బలహీనతని ఎన్కాష్ చేసుకోవడానికి, అంటే ఓకే ప్రైసెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు తాగలేరు అన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలనుకున్నారు అనేది ఇనిషియల్గా వినిపించినటువంటి విధానం. కానీ రాను ఏమైందంటే అక్కడ ఓన్లీ క్యాష్ పెట్టడం, అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం,
సో ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పాలసీస్ వల్ల మందుబాబులో తీవ్రమైన వ్యతిరేకత, అది దట్టు దాన్ని మేనిఫెస్టోకి ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ హాఫ్ రేట్కి మద్యం ఇస్తాం, చీప్ లిక్కర్ ఇవన్నీ అవైలబుల్లోకి తీసుకొస్తాను పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వాళ్ళని బాగా ఆకట్టుకుంది. కోర్స్ ఆ లిక్కర్ పాలసీ ఆ విధంగా అయితే కంప్లీట్గా ఫెయిల్ అయింది. డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం కూడా చాలా ఇంపాక్ట్ అయితే చూపించింది. నెక్స్ట్, కొన్ని చోట్ల జరిగినటువంటి సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఒక చోట ఒక అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారన్నటువంటి ప్రచారాన్ని చాలా ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు దాన్ని కాదు లేదు ఒకవేళ అది నిజం అనుకుంటే కఠిన చర్యలు తీసుకోవడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆయన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ వచ్చిందో దాన్ని ఒక సంబరంగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా జనాలకు రుచించలేదు. వాస్తవం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇంత ఘోర ఓటమి తర్వాత మనం లేదు నేను ఒప్పుకోను, ఈవీఎంఏ ట్యాంపరింగ్ జరిగింది లేదా మోసం జరిగిందంటే మేబీ జరిగి ఉండొచ్చు, ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేం. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న పాయింట్స్ మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎస్, అదేవిధంగా ఒక బాలుడిని అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే దాని మీద మన స్పందన, సోకాల్డ్ పెద్ద పెద్ద వాయిస్ ఉన్న లీడర్స్ అంతా ఒకటి ప్రతిస్పందించాల్సిందే. తప్పు మనం చేసినా ఎదుటోడు చేసినా సరే తప్పే, వాడిని కఠినంగా శిక్షించి ఉండాల్సింది ఎవరైనా సరే. ఆ విషయంలో కూడా ఫెయిల్ అయినట్టుగా ప్రజలైతే అభిప్రాయపడ్డారు, అందులో నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్లో, టీచర్స్లో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. అతి మంచిగా వెళ్ళడం ద్వారా, అంటే ఓవర్ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్లా బిహేవ్ చేయడం ద్వారా మంచిదే. టీచర్స్ అందరూ క్లాసెస్కి రావాలి, మనం నాడు నేడు ద్వారా స్కూల్స్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. అక్కడ పొలిటిక్స్ మనం చేయలేదు, మంచి చేయాలని చూసాం. ఖచ్చితంగా స్కూల్స్లో అభివృద్ధి చేయాలి, నాడు నేడు పిల్లలకి టీచర్ ఖచ్చితంగా అవైలబుల్ ఉండే, యాక్సెసిబుల్ ఉండే, ప్రైవేట్ స్కూల్స్లో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగా ఉండాలనే విధంగా చేయటం మంచిదే. కానీ టీచర్స్ని బయోమెట్రిక్ పెట్టాం, ప్రతి 2 గంటలకో లేకపోతే పాలసీ ప్రకారం వాష్రూమ్స్ అవన్నీ చెక్ చేయమన్నాం, ఫొటోస్ పెట్టమంటున్నాం, స్వైప్ చేయమంటున్నాం, బయోమెట్రిక్ పెట్టమంటున్నాం. దాంతో తీవ్ర వ్యతిరేకత టీచర్స్లో అండ్ ఎంప్లాయీస్లో అయితే ఖచ్చితంగా వచ్చింది. దాన్ని మనం ఏమన్నా న్యూట్రలైజ్ చేసే పరిస్థితి ఏమైనా చేయగలిగాం? లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అన్నట్టుగా మనం బిహేవ్ చేసాం, కానీ అది కూడా వాళ్ళకి నెగిటివ్ అయింది. ఇది మంచిదే కానీ అది నెగిటివ్గా తీసుకోవడం జరిగింది. టీచర్స్, ఎంప్లాయీస్ వ్యతిరేకంగా జరగడం జరిగింది. నెక్స్ట్, రోడ్స్. వాస్తవం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 3 నెలల్లో వేసినటువంటి రోడ్స్ లాస్ట్ 5 ఏళ్లలో కానీ వేస్తుంటే ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదు. 100 to 100% గ్యారంటీడ్ పాయింట్ ఇది. ఈ విధంగా ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే చాలా చోట్ల రోడ్లు చాలా చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఇదే పాయింట్ని చాలామంది చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా పైకి చెప్పాలంటే కూడా దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడతాను నేను. అది చెప్పడానికి కూడా లేకుండా పోయిందనమాట. ఎవరు తీసుకునే పరిస్థితిలో లేరు. ఎట్లా అంటే ఎవరైనా రోడ్స్ లేవు అది ఇది అని మాట్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రియాక్ట్ కాలేదు. కానీ కొంతమంది నాయకులు అయితే ఒక సంక్షేమ పథకం ఆపేస్తే రోడ్లు ఇటు ఎంత చిట్టికే, అది కావాలి ఇది కావాలంటే అవ్వదు. ఎస్, ఆపండి, సంక్షేమ పథకం ఆపేసి రోడ్లు వేయండి. ఎందుకంటే సంక్షేమం ఎవరికి అక్కర్లేదు అన్నట్టు తీర్పు ఇచ్చేశారు కాబట్టి జనాలు. ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఫ్యూచర్లో కానీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు 15 years తర్వాత పిల్లలు, ఇప్పుడు చదువుకున్న పిల్లలు 15 years తర్వాత బాగుంటుంది, అదేవిధంగా పోర్ట్స్ ఈ డెవలప్మెంట్ అంతా కూడా 5-10 years తర్వాత వస్తే అదంతా కూడా అద్భుతంగా ఉంటుంది అన్నటువంటి ఫ్యూచర్ విజన్లో మాత్రం చాలా బాగా ఆలోచించారు. కానీ నారో థింకింగ్లో మాత్రం ఫెయిల్ అయినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే బేసిక్ రోడ్స్, ఎగ్జాంపుల్ భీమవరం గుడివాడ రోడ్డు, ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారా? లేదు. ఇదే పాయింట్ చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది, ఇంతకుముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా ఇది చేరకపోవడం కూడా ఆయన చుట్టూ ఉన్న కోటరీ ప్రధాన కారణం. సోకాల్ సలహాదారులు ఈ సలహాలు ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళలేదు. ఇన్ కేస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఏదో ఒక పథకాన్ని స్లో చేసో, ఏదో ఒక పథకానికి ఆపో, రోడ్లు వేసామని వాళ్ళు ప్రాపగేట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆ అవకాశం కూడా కుదరలేదు. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ పాయింట్, వాలంటరీ సిస్టమ్ తీసుకొచ్చాం, గ్రామ సచివాలయం తీసుకొచ్చాం, చాలా మంచిది, చాలామందికి మంచి జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం మనం పాలిటిక్స్ చేయలే. దానివల్ల ఏమైంది? కార్యకర్తలకి అధినేతకి గ్యాప్ వచ్చింది. అభిమానంతో, గుండెల నిండా అభిమానంతో కార్యకర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు 2019కి పడిన కష్టానికి వాళ్ళకి ప్రతిఫలం దక్కలేదు. వాళ్ళని ఏ నాయకుడు గుర్తించలేదు. అదేవిధంగా సెకండ్ లెవెల్ నాయకులు ఎవరు కూడా పైకి రాలేదు. సోకాల్డ్ సలహాదారులకో, సోకాల్డ్ పెద్ద పెద్ద లీడర్స్కో, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళ భజన చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే కొంచెం ఎదిగారు తప్పిస్తే సామాన్య కార్యకర్త లాస్ట్ 5 yearsలో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎదగలేదు. సిద్ధం సభలకి జనాలు తండోపతండాలుగా తీసుకురావడంలో కార్యకర్తలదే ప్రధాన పాత్ర. వాళ్ళు అయినా కష్టపడ్డారు, 2024కి ఖచ్చితంగా కష్టపడ్డారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి మోటివేషన్, కావాల్సినటువంటి ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా మిస్ అయింది. అది ఎలక్షన్ మేనేజ్మెంట్లో మనకు క్లియర్గా కనబడిపోయింది. కార్యకర్తలను మనం పట్టించుకోకపోవడం అది కూడా ఒక ప్రధాన సమస్య. నెక్స్ట్,
గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఉంటారు, ఎంతమంది ఎంపీలు కలిసి ఉంటారు? వాళ్ళకి అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి వెళ్తే సోకాల్డ్ లీడర్స్ ఎవరైతే సీఎంఓ ఆఫీసర్స్ ఉంటారో జక్కంపూడి రాజా అని చెప్పినట్టు ఎవరైతే అక్కడ ఉన్నారో అధికారులు, వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళని బయట కూర్చోబెట్టారు. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి మనం అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు తప్పు. ఆయన దాకా ఈ విషయం వెళ్ళలేకపోతే ఆయన గుడ్డిగా నమ్మిన అధికారులు ఎవరైతే ఆయన ముంచేసిన అధికారులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళలేకపోతే ఏం ఉపయోగం? ఎమ్మెల్యేస్ని కలిసే అవకాశం కుదరలేదు, ఎంపీస్ని కలిసే అవకాశం కుదరలేదు, సామాన్య కార్యకర్తలతో కలిసే అవకాశం కుదరలేదు, ప్రజా సమస్యలు వినడానికి ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం కుదరలేదు. ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? ఏమని ఉంటే వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేస్తారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ, బట్ స్టిల్ దే వాంట్ టు మీట్ దేర్ లీడర్. వాళ్ళ నాయకుని వాళ్ళు కలవాలనుకుంటారు. నాయకుడితో ఒక సామాన్య కార్యకర్త లాస్ట్ ఈ సిద్ధం సభలు తీసేస్తే అంతకుముందు వరకు కూడా ఏ కార్యకర్త అయినా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగే అవకాశం కుదిరిందా? ఈ కనెక్టివిటీ మిస్ అయిపోయింది. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పథకాల ద్వారా ఉన్న కనెక్టివిటీ ఉంది తప్ప కార్యకర్తకి ఒక అధినేతకి ఉండాల్సిన ఆ కనెక్షన్ అయితే టోటల్లీ మిస్సింగ్. అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంటే ఇంకా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆవేదనతోటో బాధతోటో మాట్లాడడం కాదు. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంతకుముందు చాలామంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళంతా కూడా ఎంత అభిమానం ఉన్నా కూడా వాళ్ళు ఇవన్నీ పాయింట్స్ కూడా చాలాసార్లు రైజ్ చేశారు, కానీ వాళ్ళని ఎవరూ నోటీస్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చాలా కారణాలను ఎతుకుతాం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, మాట్లాడుకోవడం తప్ప ఈ పాయింట్స్ అని ఆల్రెడీ మాట్లాడిన పాయింట్సే. నెక్స్ట్, మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న కొంతమంది నాయకుల్ని మిస్ చేసుకోవడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఈ విధంగా కొంతమంది నాయకులు ఎవరైతే మనకి ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే ఆయన తుదిశ్వాస వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానం అన్నారు. అటువంటి వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు అనరాని మాట్లాడడం చాలా దారుణంగా కూడా ట్రోల్ చేశాం. ఓకే, యాక్సెప్టెడ్. కానీ ఆయన వెళ్ళిపోవడానికి గల కారణాలను ఎప్పుడైనా విశ్లేషించుకోగలిగామా? ఆ విధంగా నాయకులు వెళ్ళిపోవడానికి వాళ్ళ స్వార్థంతో వెళ్ళిపోయారని మనం అనుకున్నాం. కానీ ఏమో మన సైడ్ కూడా తప్పు ఉందేమో మనం ఎప్పుడైనా ఆలోచించామా? లేదు, అది కూడా ఒక హానెస్ట్ మిస్టేక్. సో మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంత మంచి జరిగింది అనేది జరిగింది, కాదనడానికి వీల్లేనటువంటి సూత్రం. కానీ ఎక్కడో కొంత చోట కొంతమంది అయితే డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు అనేది క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి ఎవిడెంట్ ఇష్యూస్. ఇంకా సోకాలు మాట్లాడుకుంటూ వెళ్ళాల్సి వస్తే చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏదో దెప్పిపడటం కాదు, ఏదో పార్టీ ఏదో గెలిచారు కాబట్టి వాళ్ళ సైడ్ మాట్లాడడం, ఓడిపోయారు కాబట్టి వీళ్ళ సైడ్ మాట్లాడడం కాదు. రెట్రోస్పెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ఎప్పుడైనా సరే ఓడిపోయామంటే మళ్ళీ గెలవాలంటే రెట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిందే. ఫెయిల్ బట్ నెక్స్ట్ టైం ఫెయిల్ బెటర్, లేదా సక్సీడ్. అది కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఇంకా కాంట్రాక్టర్స్ ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ బిల్స్ క్లియర్ అవ్వలేదు. సచివాలయాలు కట్టినటువంటి కాంట్రాక్టర్స్ బిల్ క్లియర్ అవ్వలేదు. రోడ్ చేయడం కాంట్రాక్టర్స్ని పిలిస్తే వాళ్ళు ఎవరూ రాలేదు. మనం మంచి చాలా చేసాం, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించడంలో ఖచ్చితంగా విఫలమయ్యాం. అదే ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. చాలా దారుణమైన వాటను మూటకట్టుకోవడానికి ఇవన్నీ కూడా కారణాలు. ఇటువంటి కొన్ని లక్షల కారణాలు ఉంటాయి. అవన్నీ కూడా వన్ బై వన్ మాట్లాడతారు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన ఎవరు దాన్ని హానర్ చేయలేదు కాబట్టి ఓడిపోయినప్పుడు మాట్లాడితే దాన్ని హానర్ చేసే అవకాశం ఉంటుందని అందరూ కూడా అవన్నీ పాయింట్అవుట్ చేస్తున్నారు. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ వారియర్, హీ విల్ రైజ్ లైక్ ఫీనిక్స్, అందులో నో డౌట్. బట్ ఆయన చుట్టూ ఉన్న టీంని ఫస్ట్ రీవ్యాంప్ చేయాలి. ఖచ్చితంగా మంచి సలహాదారుల్ని ఖచ్చితంగా మంచిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారో 2014 నుంచి 2019 వరకు ఆయన జనంతో కనెక్ట్ అయినట్టుగా దేశంలో ఏ నేత కూడా కనెక్ట్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ అటువంటి నాయకుడు ఇంకొకరు లేరన్న ఆ రిఫ్లెక్షను 2019 రిజల్ట్స్లో మనం చూసాం. ఆ మెయిన్ కనెక్షన్ జనాలతో కట్ అయిపోయింది. జనాలకి మనం సంక్షేమం ఇస్తున్నాం, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని మనం ఖచ్చితంగా అడగం. అటువంటి నాయకుడు కూడా ఇంకొకరు ఎవరు లేరని ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. ఈ రోజుకి అదే స్టాండ్ మీద ఉన్నాం. కాకపోతే జనాల్లో చేంజ్ వచ్చింది. ఎలా? మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని మనం అన్నాం. మాకు మంచి జరిగే ఎలిజిబిలిటీ ఉంది, మేము అర్హులం కాబట్టి మాకు మంచి జరిగింది, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వలేదు అన్నటువంటి ఆలోచన ధోరణిలో జనాలు వచ్చారన్నది ప్రస్పష్టంగా మనకైతే ఈ రిజల్ట్స్లో కనిపించింది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా రీవ్యాంప్ చేసుకుంటారు. డెఫినెట్గా ఇప్పుడు మనకే ఇన్ని పాయింట్స్ తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెన్ని పాయింట్స్ తెలుసుంటాయని మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా హీ విల్ రైజ్ లైక్ ఏ ఫినిక్స్. మంచి రోజులు అయితే మళ్ళీ తిరిగి వస్తాయి ఖచ్చితంగా. సో ఇప్పటికైనా పార్టీ స్థిరంగానే ఉంటుంది. ఏ పార్టీ కూడా వ్యానిష్ అయిపోయేంత పరిస్థితులు అయితే కనపడవు. రాజకీయాలు ఏదైనా సాధ్యమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారియర్కి ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు. మిమ్మల్ని అభిమానించే అభిమానులుగా ఈ పాయింట్స్ కొంతమంది అయితే చాలా విషయాలు కమెంట్స్లో చెప్పారు. అవన్నీ కూడా వాయిస్ అవుట్ చేయడానికి అడగటం జరిగింది. అందుకని ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప
మనం ఫెయిల్యూర్స్కి కారణాలు ఏదో చెప్పుకుంటున్నామని కాదు, ఖచ్చితంగా వీటిలన్నిటి మీద రెట్రోస్పెక్షన్ జరగాలి. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రీవియస్ కనెక్షన్ రీస్టోర్ అవ్వాలి. ఖచ్చితంగా ఆయన మంచి ఫలితాలు ఆశించాలి. ఖచ్చితంగా ఉన్నత శిఖరాలని అధిరోహించాలి. సో ఇటువంటి అన్ని కోటి కారణాలని అనలైజ్ చేసుకొని చరిత్రలో కర్ణుడిలా గొప్పగా ఉంటూనే అర్జునుడు లాంటి విజయం సాధించాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.